ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము ఉపోద్ఘాతము. ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము రచయిత మోషే ప్రవక్త. పెంటాచూక్ పంచకాండములు అని పిలువబడిన కాండములలో చివరి గ్రంథము ద్వితీయ ఉపదేశ కాండము. హెబ్రీ రచయితలు పుస్తకాలకు పేర్లు ఇచ్చినప్పుడు పాత నిబంధనలో మొదటి అధ్యాయము మొదటి వచనములోని మాటను పుస్తకమునకు పేరుగా ఇచ్చారు. ద్వితీయ ఉపదేశ కాండములో దీస్ బీ ద వర్డ్స్, ఇదిగో ఈ మాటలు అని అర్థం ఇచ్చేటట్లు వ్రాయబడిన దీవారిం అనే పదము దీస్ ఆర్ ద వర్డ్స్ అనే అర్థం ఇచ్చేటట్లుగా హెబ్రీ గ్రంథంలో వ్రాయబడినప్పటికీ మిష్నే అనగా రిపిటీషన్, మిష్నే అనే హీబ్రూ పదానికి రిపిటీషన్ అని అర్థం. సెకండ్ లా అంటే రెండో ధర్మశాస్త్రం కాదు, సెకండ్ టైం రిపీటెడ్. ఇట్ ఈజ్ రిపీటెడ్ అగైన్ టు ద సెకండ్ జనరేషన్. కాబట్టి మిష్నే అనే పేరు వచ్చింది. తర్వాత గ్రీకు భాషలో డియోటార్నమస్ అని పిలిచారు. అందుకే ఆంగ్లంలో కూడా దాన్ని డియోటార్నమీ అని అన్నారు. తెలుగులో చక్కటి పేరు ద్వితీయ ఉపదేశ కాండము. అంటే మోషే రెండో మారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తిరిగి ప్రకటించాడన్నమాట. ఇది మనకు అర్థమవుతోంది. నిర్గమకాండము మోషే మొదట రాశాడు, ఆ తరువాత ఆదికాండం రాశాడు, తదుపరి లేవి సంఖ్యాకాండాలు రాశాడు, చివరగా ద్వితీయోపదేశ కాండం రాశాడు. ద్వితీయ ఉపదేశ కాండము అరణ్యములో జన్మించినటువంటి ఇజ్రాయేలు జనాంగము రెండవ పర్యాయము దేవుని ఆజ్ఞ చొప్పున మోషే లెక్కించినటువంటి జనాంగమునకు, యవన జనాంగమునకు ఈ యొక్క పుస్తకాన్ని వ్రాశాడు. యోర్దాను తూర్పు భాగాన ఉన్నటువంటి మోయాబు మైదానాలలో అరాబా అనేటువంటి స్థలంలో ఈ యొక్క గ్రంథాన్ని మోషే రచింపచేశాడు. కొందరు అంటారు ఒక్క దినంలోనే ఈ గ్రంథాన్ని చెప్పటం వ్రాయటం ముగించాడని, అదే రోజున మోషే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడని చెబుతారు. మోషే భక్తుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశము నుండి విమోచించి తీసుకొని వచ్చాడు. ఏ హోరేబు పర్వతం దగ్గర అయితే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యారో అదే ఆ హోరేబు పర్వత శ్రేణి సీనాయి అని పిలిచారు. అదే సీనాయి పర్వతం మీద ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విమోచించబడి ఎర్ర సముద్రం దాటి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడైన యెహోవా వారితో అక్కడ మాట్లాడాడు. అక్కడ వారు 1 సంవత్సరం పాటు ఉండిపోయారు. అక్కడ మోషే భక్తుడు వారికి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా పొంది 40 దినాల మొదటి ఉపవాసంలో రాతి పలకలు తెచ్చాడు. అవి పగలగొట్టినప్పుడు దేవుడు అతనిని మరలా రాతి పలకలు చెక్కుకొని తీసుకురమ్మన్నాడు.
ఆ సందర్భంగా మోషే మరలా మరొక 40 దినాలు ఉన్నాడు. ఆ తరువాత మోషే ప్రత్యక్ష గుడారము నిర్మాణం కంప్లీట్ చేయించాడు. అది పైకి లేవనెత్తాడు. అప్పుడు వాళ్ళ యొక్క ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. హోరేబు నుండి కాదేషు బర్నేయకు 11 దినాల ప్రయాణం. మోషే వారిని నడిపించిన విధానం కనబడుతుంది. కాదేషు బర్నేయకు వచ్చిన తరువాత యెరికోను వేగుచూచి రమ్మని, యోర్దాను దాటి వెళ్ళమని 12 గోత్రాల పెద్దలను పంపగా 10 మంది నెగిటివ్ రిపోర్ట్ తెచ్చారు. కాలేబు యెహోషువాలు మాత్రమే పాజిటివ్ రిపోర్ట్ తెచ్చారు. 10 మంది యొక్క రిపోర్ట్ ఏమిటంటే, అక్కడ ప్రజలు చాలా బలాఢ్యులు, ఉన్నత దేహులు, మనం వారిని జయించలేము కాబట్టి మనం తప్పక ఓడిపోతాం, చనిపోతామని భయపెట్టారు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాడు, అది పాలు తేనెలు ప్రవహించు దేశం అని యెహోషువ కాలేబులు చెప్పినా వినలేదు. ఆ కారణం చేత వారు వెనుకకు తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నారు. అప్పుడు దేవుడు వారిపై కోప్పడి, మీరు వెనక్కి తిరిగి వెళ్ళండి, మిమ్మల్ని నేను తృణీకరిస్తున్నానని వారిని వెనక్కి త్రిప్పాడు. 38 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరుగులాడుతూ చనిపోయారు. యెహోషువ కాలేబు మినహా పాత తరం వారెవరూ కూడాను కనానులో అడుగుపెట్టే అవకాశం లేకుండా దేవుడు వారిని తృణీకరించాడు. కనుక ఇక మోషే చనిపోతాడనగా క్రొత్త తరం వారికి, అనగా అరణ్యములో జన్మించిన 20 సంవత్సరాలు పైబడినటువంటి వారికి, యువకులకు ఈ ద్వితీయ ఉపదేశ కాండాన్ని వ్రాయటం ప్రారంభించాడు. చాలా ప్రాముఖ్యమైనది ఇది. ఎంత ప్రాముఖ్యమైందంటే 38 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు తిరుగాడుతూ ఆహారాన్ని గూర్చి, దేవునిపై ఉంచవలసిన విశ్వాసాన్ని గూర్చి, దేవునికి చెందాల్సిన ఆరాధనను గూర్చి వారు పరీక్షింపబడినప్పుడు వైఫల్యం చెందారు. లూకాసు సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అరణ్యములోనికి పరిశుద్ధాత్మ చేత కొనిపోబడి సాతానుని చేత శోధించబడినప్పుడు ఇవే అంశాల మీద యేసు కూడాను శోధించబడి ద్వితీయోపదేశ కాండములోనే ఆహారమును గుర్చి, ఆరాధన అంటే నమస్కరించుటను గుర్చి, దేవుని శోధించుట అనే అంశాన్ని సాతాను లేవనెత్తినప్పుడు దేవుని శోధించను అని 3 విజయాలు ఆయన నమోదు చేశాడు. ఏదైతే ఇశ్రాయేలు విల్డర్నెస్లో అరణ్యంలో ఓడిపోయారో సాతాను చేతిలో, శోధన చేతిలో, అదే అరణ్యంలో ఆకలిగొన్న ప్రభు వాటిని నెరవేర్చి చూయించాడు. కాబట్టి ద్వితీయ ఉపదేశకాండం చాలా 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 ప్రాముఖ్యమైంది. ద్వితీయ ఉపదేశ కాండము ఎంత గొప్ప గ్రంథం అంటే, దేవునికి తన ప్రజలకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియచేసేటువంటి ప్రధాన గ్రంథం ఇది. అందుకనే మోషే భక్తుడు 1406 BCలో దీనిని వ్రాశాడు. 1445లో 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. 1446లో BCలో వాళ్ళు ఐగుప్తు నుంచి వెలుపట్టుకొచ్చారు. మోషే 1406లోనే చనిపోయాడు. ఆ సంవత్సరంలోనే అతను చనిపోయే ముందు ఈ గ్రంథాన్ని రాశాడు. ఇది మనకు కనబడుతోంది. తర్వాత ఈ గ్రంథము యొక్క మూల వాక్యాన్ని కనుక మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞలన్నింటిలో పరిపూర్ణమైన ఆజ్ఞ ఏది అని అనగా అని చెబుతూ, మీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శాంతితో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని చెప్పినటువంటి మాట ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుండి తీసుకున్నారు. ఇది చదువుతాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా
అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతోను నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. అర్థమవుతుందా? అలాగే 7వ అధ్యాయము 9వ వచనము చదువుతాను. ఇక్కడ దేవుడు తన ప్రజలతో నిబంధన విషయంలో తాను ఎట్లా నమ్మకంగా ఉంటాడో కండిషన్ అండ్ అన్కండిషన్స్ గురించి చెప్పాడు. చదువుతాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. మీరు సర్వజనముల కంటే విస్తార జనమును యెహోవా మిమ్మును ప్రేమించి ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు తక్కువ మందే కదా లెక్కకు. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద రీజన్ గాడ్ హ్యాస్ డెలివర్డ్ యూ? సో దట్ నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడు. హూ ఒబేస్ ద లార్డ్ విల్ బీ స్టెబిలైజ్డ్. ఎవరైతే దేవుని చట్టాన్ని గౌరవించి ప్రేమించి ఆచరించి జీవిస్తారో వారు స్థిరపడతారని, అట్లాంటి వారికి 1000 తరాలు కృప చూపే దేవుడని, నమ్మదగిన వాడని, ఆయనను ద్వేషించిన వారిని ప్రతివానిని బహిరంగంగా నశింపజేయుటకు దండన విధించువాడని నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ప్రాముఖ్య విషయం ఉంది. అదేమిటంటే ఎంట్రన్స్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్ ఈజ్ అన్కండిషనల్ అండ్ ఫ్రీ. వాగ్దాన దేశములోనికి ప్రవేశించుట ఉచితమే, కానీ వాగ్దాన దేశములో నివసించుట అన్కండిషనల్ కాదు, కండిషనల్. అంటే నువ్వు ఎట్లా పడితే అట్లా జీవించకూడదు. అక్కడ ఒక చట్టం ఉంది, ఆ చట్టము ప్రకారము జీవించాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని ప్రతి ఒక్కరము కూడా గుర్తించాలి. ఈ యొక్క గ్రంథములో సెరిమోనియల్ లాస్ అండ్ సివిల్ లాస్ అండ్ వార్నింగ్స్, బ్లెస్సింగ్స్ అన్నీ కూడా రాశాడు ఇందులో. తర్వాత ఇక్కడ నేను కొన్ని స్టాటిస్టిక్స్ చెబుతాను, గుర్తుపెట్టుకోండి. మోషే భక్తుడు వ్రాసిన ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథపు వరుసలో 5వ పుస్తకము. దీనిలోని అధ్యాయముల సంఖ్య 34, వచనముల సంఖ్య 959, ఆంగ్ల భాష బైబిల్ పదముల సంఖ్య 28,355, ప్రశ్నలు 33, దైవ సందేశాలు 33, దైవ వాగ్దానాలు 47, జరగబోవు సంగతులు 497. ఇది నేను మరొకసారి రిపీట్ చేస్తాను మీ మనస్సుల్లో నిలిచుండటానికి. బైబిల్ గ్రంథంలో ఇది 5వ పుస్తకము, 34 అధ్యాయములు, 959 వచనములు, 28,355 పదములు, 35 ప్రశ్నలు, 33 దైవ సందేశాలు, 47 వాగ్దానాలు, 497 జరగబోయే సంగతులు. ఇవి మనకు స్టాటిస్టిక్స్గా కనపడతాయి. పాలస్తీనా కోవెనెంట్గా చెప్పబడినటువంటి నిబంధన దేవుడు ఇక్కడ ఇచ్చాడు. మీకు ఒక పర్యాయం ఈ గ్రంథాన్ని నేను వివరిస్తాను. ఇందులో ప్రధానంగా మనకు మోషే భక్తుని యొక్క ప్రధానమైన ప్రసంగాలు ఇందులో మనకు కనిపిస్తాయి. మోషే యొక్క టీచింగ్స్ ఇవి. ఈ యొక్క గ్రంథం నేను మీ గమనార్హము కొంచెం వివరంగా చెప్పటానికి డివిజన్ 2-3 టైమ్స్గా నేను చెబుతాను. జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. ఈ గ్రంథంలో మోషే భక్తుడు ఆయన ఇచ్చినటువంటి
ప్రత్యేకమైనటువంటి బ్లూ ప్రింట్ మనం గమనించినట్లయితే, దేవుడు వారి కొరకు ఏమి చేశాడు అనేది మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 4వ అధ్యాయం 43 వచనాల వరకు మోషే వారికి వివరించాడు. వాట్ గాడ్ హ్యాస్ డన్ టు దెమ్. ఆ తర్వాత 2వ ప్రసంగంలో 4వ అధ్యాయం 44వ వచనం నుండి 28వ అధ్యాయం 68వ వచనం వరకు సెకండ్ అడ్రస్. అందులో ఆయన అనేకమైనటువంటి చట్టాలను గురించి, దేవుని యొక్క విశేషమైనటువంటి విషయాలను గురించి చెప్పాడు. తర్వాత 3వ ప్రసంగంలో 29వ అధ్యాయం మొదటి నుంచి 30వ అధ్యాయం చివరి వరకు దేవునికి లోబడి ఉండుటకైనా కావలసిన కమిట్మెంట్ గురించి చెప్పాడు. 31 నుంచి 34 వరకు నాయకత్వపు మార్పును గురించి, మోషే యొక్క చివరి దినాలను గురించి చెప్పాడు. ఇదే దాన్ని ఇంకొక విధానంలో కూడా మనం చూద్దాం. మొదటి 3 అధ్యాయాలు వారు వచ్చిన ప్రయాణాలు, జరిగిపోయిన ప్రయాణాలు గురించి, ఐగుప్తు నుండి మిద్యాను అరణ్యం వరకు ఎట్లా వచ్చారో అన్నీ చెప్పాడు. 4వ అధ్యాయంలో విధేయత గురించి మాట్లాడాడు. 5వ అధ్యాయం నుండి 26వ వచనం వరకు ధర్మశాస్త్ర వివరణ, రిపిటీషన్ ఆఫ్ లా ఇచ్చాడు. 27 నుంచి 30 వచనాల మధ్య ఏబాలు గెరాజీము కొండలు, ఏబాలు శాపము, గెరాజీము కొండ దీవెన వచనాలు తెలియచేశాడు. శాప వచనాలు అత్యధికంగా ఉన్నాయి. దీవెన వచనాలు 14 వచనాలే కానీ శాప వచనాలు 68 వచనాలు ఇచ్చాడు. దానికి కారణం ఏంటంటే రిలేషన్షిప్ విత్ గాడ్ ఇంపార్టెన్స్ తెలియటానికి. దేవునితో సంబంధము కలిగిన వారు ఎటువంటి దీవెన పొందుతారంటే, వాగ్దాన భూమిలో వాళ్ళు ప్రవేశించిన తర్వాత దేవుని దీవెన పొందటానికి వారు చేయాల్సిన పనులు, వారు ఏం చేస్తే దేవుని శాపానికి గురవుతారనేది అత్యధికంగా ఇచ్చాడు. ఎందుకంటే వారు జాగ్రత్త కలిగి బహుమెళుకువగా ఉండి దేవునితో సంబంధాన్ని జాగ్రత్తగా కొనసాగిస్తారని. అది ప్రధానం. 31వ అధ్యాయంలో నాయకత్వపు మార్పు, మోషేను దేవుడు యెహోషువాకు అప్పగించమని చెప్పినటువంటిది బాధ్యతా బదలాయింపు అంటాము కదా, అది. 32వ అధ్యాయంలో మోషే ఒక తరతరాలకు ఒక పాటగా జరిగినటువంటి హిస్టరీని తరతరాలకు అర్థమయ్యేట్లుగా ఒక పాటగా రచింపచేశాడు. తర్వాత చివరి మాటలో 33వ అధ్యాయంలో చాలా ప్రవచనాలు చెప్పాడు. 12 గోత్రాలకు అంత్యకాలంలో ఏం జరుగుతుందో. ఇక 34వ అధ్యాయంలో తన 120వ ఏట సంపూర్ణ ఆరోగ్యంతో అతడు ఉన్నప్పుడు నెబో పర్వతం శిఖరం మీద అతడు మరణించిన విధానం చెప్పాడు. ఇలా మరొక కోణంలో ఈ 34 అధ్యాయాలు చూడవచ్చు. ఇంకొక కోణం, 3 భాగాలుగా మనం ఈ యొక్క గ్రంథాన్ని చూడవచ్చు. 1 నుండి 11 వచనాల మధ్య షమా, లిజన్ అండ్ ఒబే. షమా, the God is the only one so that you can obey him and worship him అనే అర్థం వచ్చేటట్లుగా ఆయన యొక్క ప్రధానమైనటువంటి వర్తమానం కొనసాగించాడు. 12 నుండి 26 అధ్యాయాల మధ్య ఒకే దేవుడు, ఒకే దేవాలయము, ఒకే ఆరాధన మరియు పేదలను పట్ల శ్రద్ధ కలిగి ఉండుట. ఒక మాటలో చెప్పాలంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవించుము అన్న ధర్మశాస్త్ర పరిపూర్ణతను ఈ 12 నుంచి 26 మధ్య వర్ణించాడు. ఇందులో ప్రాముఖ్యంగా 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు నాయకులను గూర్చి, ఇశ్రాయేలీయులలో పెద్దలు, యాజకులు, రాజులను గూర్చి చెప్పాడు. 19వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం మధ్య సివిల్ లాస్ అండ్ సోషల్ జస్టిస్, వాళ్ళు ఏ విధమైనటువంటి చట్టాన్ని పాటించాలి ప్రజల మధ్య మరియు న్యాయాన్ని పాటించాలి అనేది అందులో చెప్పబడింది.
తర్వాత ప్రాముఖ్యంగా అసలు ఈ ద్వితీయ ఉపదేశం ఎందుకు చేయాల్సి వచ్చింది? ద్వితీయ ఉపదేశం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ప్రజలు దేవుని తృణీకరించిన కారణం చేత దేవుడు వారిని అరణ్యములోనే సంహరించాడు. 40 సంవత్సరాలు వారు అక్కడే తిరుగులాడి చచ్చిపోయారు. ఈ మొట్టమొదట ఐగుప్తు నుంచి విమోచించబడిన ప్రజలు మొదటి జనసంఖ్యగా రాయబడ్డారు సంఖ్యాకాండంలో. ఆ మొదటి జనసంఖ్యలో వ్రాయబడినటువంటి 6,05,000 పైగా చిల్లర ప్రజలు వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. అయితే దేవుడైన యెహోవా వాగ్దానం చేసిన రీతిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన రీతిగా ఇశ్రాయేలీయులను కనానుకు చేర్చాలి. కాబట్టి దేవుడు అరణ్యములో వారికి పుట్టినటువంటి వారిలో 20 సంవత్సరాలు పైబడినటువంటి వారిని మరలా లెక్కింపజేశాడు. మోషే 2వ జనసంఖ్య రాసినప్పుడు ఈ యవ్వన బిడ్డలైనటువంటి వారు ఐగుప్తు దేశాన్ని చూడని వారు, ఐగుప్తులో శ్రమలను అనుభవించిన వారు, ఐగుప్తులో దేవుని యొక్క అద్భుత కార్యాలు మోషే చేస్తుండగా చూడని వారు, ఎర్ర సముద్రం చేరటం చూడనటువంటి వారు, సీనాయి పర్వతం దగ్గర 10 ఆజ్ఞలు ఇవ్వటం చూడనటువంటి వారు. ఈ జనాంగానికి దేవుడు క్రొత్త, దేవునితో నడక క్రొత్త కనుక నూతన దేశ ఆవిర్భావము కొరకు వెళుతున్నటువంటి వీరికి మొట్టమొదట మోషే ప్రకటించిన లా తెలియదు. నిర్గమకాండములో 19వ అధ్యాయంలో చెప్పిన ధర్మశాస్త్ర వివరాలు తెలియదు. కాబట్టి వాళ్ళకు మరలా బోధించాడు, వారికి మరలా బోధించాడు. కొన్ని అయితే మరి కొంచెం ఎక్కువగానే బోధించాడు. వాటిల్లో ఉన్న ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, కనాను దేశములో అప్పటి వరకు ఉన్నటువంటి అనేక అన్యజాతుల వారిని ఈ 2వ తరపు వారు యెహోషువ నాయకత్వం క్రింద కనాను దేశ ప్రవేశం చేసి వాళ్ళను వెళ్ళగొట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ దూరపరిచి ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకొని అక్కడ నివసించాలి, ఒక దేశంగా ఏర్పడి నివసించాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను వెళ్ళగొట్టేయమన్నాడు. ఎందుకంటే వారు అన్య సాంప్రదాయాలను నేర్పించి దేవునికి వారికి మధ్యన విగ్రహారాధన తీసుకొచ్చే ప్రమాదం ఉందని చెప్పి దేవుడు ఆ ప్రజలను వెళ్ళగొట్టమని చెప్పి మోషే ద్వారా ఖండితంగా ఈ 2వ జనరేషన్కి ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఈ 2వ తరము వారికి దేవుడు తనను గూర్చిన విషయాలన్నీ కూడా నేర్పించాడు. తర్వాత మనకు ద్వితీయోపదేశకాండం 4:2లో ఒక్క వాక్యం కూడా ఈ ధర్మశాస్త్ర వచనాల్లో నుంచి తొలగించకూడదని, చేర్చకూడదని చెప్పింది. ప్రకటన గ్రంథం 22:18-19లో సంఘానికి ఇచ్చాడు. అలాగే రహస్యాలు దేవునికి చెందుతాయని ద్వితీయోపదేశకాండం 29:29లో వారికి చెప్పి, బయలుపరచబడినవి మీకు మీ సంతతికి చెందుతాయి తప్ప రహస్యాలు మాత్రం దేవునికే చెందుతాయి. దేవుని వాక్యాన్ని విని మీరు నేర్చుకోండి. ఉదాహరణకి ప్రభువు రాకడ రహస్యం కదా. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో చెప్తాడు, ప్రభు కాలములు సమయములు తండ్రి తన స్వాధీనాన్ని ఉంచుకున్నాడు, అది తెలుసుకోవటం మీ పని కాదని. కనుక అనేక రహస్యాలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ కూడా ఆయన తన వరకే ఉంచుకున్నాడు, అవసరమైన వాటినే బయలుపరిచాడు. తర్వాత వారికి మరొక అతి ప్రధానమైన సందేశం ఏంటంటే, వారి పిల్లలకు వాక్యం నేర్పించాలి. పురుషులందరూ కూడా దీనికి బాధ్యత వహించి దేవునితో ఒప్పందం చేయాలి. తమ పిల్లల తరాలకు ఇజ్రాయేలుతో దేవుని యొక్క చరిత్రను వాళ్ళు వివరించగలగాలి. తర్వాత మోషే గారు చెప్పింది ఏంటంటే, తన వంటి మరొక ప్రవక్తను పంపుతాడనేది చెప్పాడు. ఇందులో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ గ్రంథంలో దేవునికి విధేయులై ఉంటేనే వాగ్దాన భూమిలో ఉంటారు, అవిధేయులైతే మళ్ళా చెరకు పంపబడతారు, దేవుడు వారిని విడిచిపెడతాడు. అది సందేశం. క్రీస్తు పూర్వము 1406లో
వాళ్ళు ఈ ద్వితీయోపదేశకాండం పొంది వాళ్ళు యోర్దాను నది దాటి యెహోషువ నాయకత్వంలో కనానులో అడుగుపెట్టారు. క్రీస్తు పూర్వం 586లో వాళ్ళు బబులోను చెరకెళ్ళారు. అర్థమవుతుందా? కాబట్టి బబులోను చెరకు వెళ్ళటానికి మధ్యన ఉన్నటువంటి 900 సంవత్సరాల కాలంలో వాళ్ళు దేవుని తిరస్కరించారు. ఆ కారణం చేత వాళ్ళు బయటికి పంపించాడు. తర్వాత వాళ్ళు మళ్ళా తిరిగి క్రీస్తు పూర్వము 536లో వెనక్కి వచ్చి 20 సంవత్సరాలు మందిరం కట్టి 516 బీసీలో దేవాలయాన్ని పునరంకితం చేసినా కూడాను వాళ్ళు ఒక రాజ్యంగా ఏర్పడలేకపోయారు ప్రభువు వారి యొక్క రాకడ వరకు కూడా. అందుకే వారు రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ రాజ్యం మెస్సియానిక్ కింగ్డమ్ రాబోతోంది అనేది వారి విశ్వాసం. కనుక 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద ప్రభువు స్థాపించడానికి రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆ యొక్క ఇజ్రాయేల్ మళ్ళీ రెస్టోర్ అవుతుంది అనేది చెప్పబడింది. వారు పశ్చాత్తాపడాలి. రిటర్న్ టు గాడ్. దేవుడు వారిని గెంటి వేసిన తర్వాత వాళ్ళు తిరిగి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగితే ఆయన క్షమించే దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు సువార్తలలో తన మొట్టమొదటి మాటగా రికార్డు రాయించాడు. మారు మనసు పొందండి, రిటర్న్ టు గాడ్, రిపెంట్ అనే పదాన్ని వాడాడు. కాబట్టి ఈ ద్వితీయోపదేశకాండం ఏం చెప్తుందంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సరైన సంబంధం కలిగి ఆ దేశములో అద్భుతమైన రీతిగా జీవించండి, ఆనందంగా జీవించండి. ఆయనకి తిరుగుబాటు చేస్తే మీరు నశిస్తారు. ఆఖరికి మీకు ద్వితీయ ఉపదేశకాండంలో మనం 30వ అధ్యాయంలో ఆ శాపములను గురించి వింటున్నప్పుడు 68 వచనాల్లో వాళ్ళు ఎక్కడి నుండి బయలుదేరి వచ్చారు, ఏ స్థాయిలో వచ్చారు, బానిసల స్థాయిలో ఐగుప్తు నుంచి విమోచించబడి వచ్చారు కదా. ఆఖరి శాపం ఏంటంటే మళ్ళా మీరు ఐగుప్తుకు బానిసలుగా వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి వారు ఎంత దారుణం అంటే పెట్టి కొనేవాళ్ళు లేని బానిసలుగా మీరు మారిపోతారన్నాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కనుక దేవునితో మన నడక, దేవునితో మన సంబంధము, మన సహవాసము సరిగా ఉండేటట్టుగా చూచుకొనడం ద్వారా వర్ధిల్లాలి, దీవించబడాలి అనేది దేవుని యొక్క అభిప్రాయము. ఈ యొక్క ద్వితీయ ఉపదేశ కాండములో వ్రాయటము జరిగిందని మనం తెలుసుకోవాలి. విధేయత చూపించినటువంటి వారికి దీవెన. ఎటువంటి దీవెన? కట్టని ఇళ్ళు, తవ్వని బావులు, నాటని చెట్లు. తిరగబడిన వారికి ఎటువంటి శాపాలు? నీ భార్య వేరే వాడికి కాపురం చేస్తుంది, నీ ఇంటిలో నువ్వు నివసించవు, ద్రాక్ష తోటలు వేస్తావు, నువ్వు తినవంటాడు. కాబట్టి ఇందులో మనకు దీవెనలు శాపాలు ప్రధానమైనవిగా వర్ణించబడ్డాయి. అంటే దేవుడు మన చేతిలోనే మన భవిష్యత్తు ఉంచుతున్నాడు. అది మనకు ద్వితీయోపదేశకాండం చెబుతోంది. ఇట్ ఈస్ కండిషన్. నీవు ఇది చేస్తే దేవుడు ఇది చేస్తాడు. నీవు దేవునితో సరిగుంటే దేవుడు దీవిస్తాడు. దేవుని తిరస్కరిస్తే దానికి కావలసిన పరిస్థితులు నువ్వు చూస్తావు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు అలా చేయలేకపోయారు, దేవునితో సరిగా ఉండలేకపోయారు. అందుకే దేవుడు వారిని బబులోను చెరకు అప్పగించాడు. వెనుకకు తిరిగి వచ్చిన తరువాత ఏం సంభవిస్తుందో ఇర్మియా, యెహెజ్కేలు, యెషయా ఏమని చెప్పారంటే నూతన మనసు ఇస్తాను మీకు, మాంసపు గుండెను ఇస్తాను, నేను మీ హృదయానికి సున్నతనిస్తాను అన్నాడు. అది యేసుక్రీస్తు నందు సంభవించింది విశ్వసించిన వారికి. కాబట్టి యేసుక్రీస్తు నందు అన్కండిషనల్ గ్రేస్ ఇవ్వబడింది. పోగొట్టు కొనబడని సంబంధం యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడింది. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుడు విశ్వసించిన వారి యొక్క హృదయాలలో నివాసం ఉండి దేవుని యొక్క రాజ్యములోనికి వారిని తీసుకొని వస్తాడు. కాబట్టి ద్వితీయ ఉపదేశ కాండంలో చెప్పింది ఏమిటంటే మీ రిలేషన్షిప్ విషయంలో మీరు పతనమైనప్పటికీ కూడా మీ పట్ల దేవుని యొక్క అన్కండిషనల్ లవ్ చూపించబడుతుంది. మీరు తిరిగి సమకూర్చబడతారు, ప్రభువు యొక్క రాజ్యములో మీరు భాగస్థులు అవుతారనేది ఒక గొప్ప నిరీక్షణ ఈ గ్రంథము
తెలియపరుస్తోంది. తర్వాత ఈ అధ్యాయంలో మనకు శానిటేషన్ లాస్ చాలా అద్భుతంగా చెప్పాడు. శానిటేషన్ చాలా ఇంపార్టెంట్. 6 లక్షల మంది వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు దేశంలోనికి వెళ్ళిన తర్వాత పాళెము శుభ్రముగా ఉంచాలి. పాళెము శుభ్రముగా ఉండకపోతే ప్రభువు ఆ పాళెములోనికి రానన్నాడు. పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి ప్రధాన పీట వేసినట్లుగా ఈ యొక్క గ్రంథం మనకు తెలియచేస్తోంది. ఇంకా ప్రాముఖ్యమైనది ఏమిటంటే, రాజు ద్వితీయోపదేశ కాండాన్ని ప్రతిరోజు చదవాలి. ఇజ్రాయేలీయులకు రాజుగా వచ్చేటువంటి వాడు ఖచ్చితంగా ద్వితీయోపదేశ కాండాన్ని చదవాలి. ఎందుకంటే అతడు సత్పరిపాలన చేయటానికి గాను ద్వితీయోపదేశ కాండాన్ని చదవాలి. ఉపోద్ఘాతం యొక్క ముగింపులో ఈ గ్రంథం ప్రధానంగా ఇశ్రాయేలీయులు కనాను దేశం ప్రవేశించిన తర్వాత జీవించవలసిన జీవిత విధానంతో పాటుగా దశాజ్ఞలు, దేవుని ప్రేమించుట, దేవుని ఆరాధించుట, అలాగే దేశాన్ని పరిపాలించవలసినటువంటి ఆధ్యాత్మిక కట్టడలు, అటువలనే మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, విధేయత అవిధేయతలకు కలిగేటువంటి పర్యావసానాలు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా మనుషుల మధ్య సంబంధాల విషయంలో, రాజుల పరిపాలన విషయంలో ఒక ప్రధాన అంశాన్ని చెప్పాడు. రాజు దేనిపై ఆధారపడకూడదు? గుర్రాలపై కానీ, సైన్యం యొక్క సంఖ్యపై కానీ ఆధారపడకూడదు. తర్వాత రాజు ధనముపై ఆధారపడకూడదు. సైన్యముపై కానీ, గుర్రాలపై కానీ, ధనంపై కానీ రాజు ఆధారపడి పరిపాలించకూడదు. దేవునిపై ఆధారపడి పరిపాలించాలి. దేవునిపై విశ్వాసం ఉంచి పరిపాలించాలి. దేవునితో సత్సంబంధం కలిగి పరిపాలించాలి. ఇది ప్రధానమైన అంశం ఇందులో మనం గుర్తించాల్సింది. ఇందులో గాస్పుల్ ఉంది, సువార్త ఉన్నది. క్రీస్తుతో సంబంధం కలిగిన వారు విశ్వాసం ద్వారా వారి జీవితాల్లో వారి లైఫ్ అంతా కూడా టేక్ ఓవర్ చేయబడుతుంది గాడ్స్ గ్రేస్ ద్వారా. కనుక వారి ఉద్యోగాన్ని బట్టి, వారి యొక్క బలగాన్ని బట్టి, వారి ఆస్తిని బట్టి కాదు, వారు కలిగిన దేవుని బట్టి వారు జీవిస్తారు. వారి ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంటుంది. వారి సమస్యల పరిష్కారం దేవుని చేతిలో ఉంటుంది. వారి అభివృద్ధి దేవుని చేతిలో ఉంటుంది. కాబట్టి ఒక గొప్ప సందేశం ద్వితీయోపదేశ కాండంలో మోషే భక్తుడు వారికి తెలియచేశాడు. చివరి అధ్యాయం యెహోషువ కానీ సమూయేలు కానీ రాసి ఉండొచ్చు అని. ఎందుకంటే ఆ అధ్యాయంలో మోషే మరణించాడు కదా, తన మరణం గురించి తను ఎలా రాసుకుంటాడు? చనిపోయినది తరువాత విషయం ఎలా చెప్పగలడు? కాబట్టి 34వ అధ్యాయం యెహోషువ కానీ సమూయేలు కానీ రాశాడని చెబుతారు. ఇది ఈ విధంగా క్లుప్తంగా ద్వితీయోపదేశ కాండం పైన వివరణ మీకు తెలియచేస్తున్నాను.